అమ్మ ఎలా ఉంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈసారి అమ్మవారిని బాగా చూసుకున్నారా? అనకూడదు కానీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాతే బాగా క్లియర్ గా ఉన్నాయండి. ఎందుకమ్మా? ఎందుకు అలా అనుకుంటున్నారు? ఏమో తెలియదు సార్, అవన్నీ పోయినసారి అయితే అసలు ఏం లేదు. కింద మటుకి ఇప్పుడు మటుకి అసలు అన్ని ఫ్యాన్లు గీళ్ళు అన్ని పెట్టారు. అసలు సౌకర్యం కూడా బాగుంది, భోజనాలు కానీ టిఫిన్లు కానీ అన్ని బాగున్నాయి. వాటర్ బాటిల్స్ ఇస్తున్నారంట, వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు. అసలు లైన్ కూడా ఎక్కడ అసలు ఆపకుండా వెళ్ళిపోతుంది. కాకపోతే ఒకటి మటుకి మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. అంటే పైన కొండ మీద అమ్మవారి అలంకారం గానీ లేకపోతే దేవాలయ అలంకారం గానీ ఎంతో అద్భుతంగా ఉంది అంటున్నారు. చక్కగా ఉందండి, బాగుంది. అసలు ఈసారి అన్నపూర్ణాదేవి ఈ రోజు 3వ రోజు అన్నపూర్ణాదేవి బంగారం ఉంది. నేను డైలీ వస్తానండి, 9 రోజులు వస్తాను నేను. ప్రతి సంవత్సరం వస్తాను. టైం ఏంటండి, అసలు ఇంత సెక్యూరిటీ కానీ ఇంత పకడ్బందీ కానీ లేదు. ఎక్కడికి వెళ్ళినా కానీ మేము ప్రశాంతంగా వెళ్తున్నా, ప్రశాంతంగా వస్తున్నా. దిగంగానే టిఫిన్ కానీ ఏదైనా సరే బాగా పెడుతున్నారు. సంతోషంగా చూసుకున్నారు, బంగారులా ఉన్నారు. అస్సలు బాగా వెళ్ళాక కూడా అమ్మవారిని క్లియర్ గా చూపిస్తున్నారు. బాగుందండి. అదా ఎక్కడ నుంచి వచ్చారు? దర్శనాలు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు? హైదరాబాద్ గుడ్డిమల్కాపురం అండి. హైదరాబాద్ నుంచి వచ్చారు. తెలంగాణ నుంచి వచ్చామండి. మాకు చాలా దర్శనం చాలా బాగా అబ్బింది, బాగా జరిగింది. అధికారుల పర్యవేక్షణ గానీ, చాలా వాలంటీర్లు వాటర్ బాటిల్స్ అందించడం, లైన్ క్రమబద్ధీకరించడం ఇవన్నీ బానే ఉందా లేకపోతే ఏమన్నా తోపులు అట్లా? లేదండి, చాలా బాగుంది. దర్శనం కూడా చాలా బాగా అవుతుంది. వాటర్ బాటిల్ ప్యాకెట్స్ కూడా చాలా చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ లో చాలా బాగా అభివృద్ధి జరిగింది. అంతకుముందు సంవత్సరం వచ్చాం కానీ ఇలాగా కనిపించలేదు. ఇప్పుడు గడికి వాటర్ ప్యాకెట్స్ బాటిల్స్ పోకుండా ఫ్రీగా దర్శనం బాగా అబ్బుతుంది. లేదండి, చంద్రబాబు గారు వచ్చాక ఆయన ఏదైనా కూడా ఒక విజనరీగా ముందస్తు ఏర్పాట్లు కానీ అవన్నీ కూడా ముందే చూస్తారండి. సో మీరు పక్కన మన తెలంగాణ ప్రాంత ప్రజలైనా కూడా సోదరులు లాంటి వాళ్ళం. అప్పటికి ఇప్పటికి మీకు మార్పు అయితే కనిపిస్తుంది. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చిందండి. ఆ గవర్నమెంట్ లో ఈ గవర్నమెంట్ అనే బాగా కనిపించింది నాకైతే. అమ్మవారి దర్శనం బాగుందండి. అమ్మవారి దర్శనం అంటే బాగుంది. అప్పుడు ప్రభుత్వం కంటే ఇప్పుడే బాగుంది. అలంకరణ గానీ మంచిగా ఉంది, జబర్దస్త్ ఉంది. ప్రసాద్ గానీ మంచిగా ఉన్నది, జబర్దస్త్ మంచిగా ఉంది. అప్పుడు ప్రభుత్వం కంటే ఇప్పుడు ప్రభుత్వమే బాగుంది. బాగా నీట్నెస్ ఉంది. వాటర్ బాటిల్ ఇవ్వడం కానీ, ప్రసాదాలు పెట్టడం కానీ అన్నిటికీ సనాతన ధర్మం పాటిస్తున్నారండి. ఇదే సనాతన ధర్మానికి సంబంధించి గతంలో జరిగిన లడ్డు వివాదం ఇంకా కోర్టు కేసులో ఉంది. కానీ అసలు నిజంగా అలా జరిగి ఉంటే అప్పుడున్న పాలక మండలి కానీ అప్పుడున్న వాళ్ళని శిక్షించాలంటారు లేదా? శిక్షణ వచ్చింది కదండి, 11 సీట్లు. ఓకే, అంతే. అదేనండి, శిక్ష చేశాడు. ఓకే, 11 సీట్లతో మరి ఇంకా తెలుసుకోలేకపోతున్నారు కదా సార్, ఇదే కావాలని మా మీద నడుస్తుంది. లేదు, నడుస్తుంది, అది జరుగుతుంది, నడుస్తుంది. సో ఇప్పుడైతే బాగుంది. దర్శనం బాగుంది, నీట్నెస్ బాగుంది, నీట్గా ఉన్నది, జబర్దస్త్ ఉంది, మంచిగా ఉంది. అమ్మ ఎలా ఉంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎక్కడైనా ఏమన్నా? చాలా బాగుంది సార్. ఈ ప్రసాదాలు కానీ దర్శనం కానీ అంతా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. సో పైన అలంకారం కానీ చాలా బాగుంది సార్. ప్రసాదం కూడా క్వాలిటీగా ఉంది. అంటే అన్నదానం కానీ ఇప్పుడు మేము తీసుకున్న ప్రసాదం కానీ చాలా క్వాలిటీగా ఉంది సార్. అలాగే సమయం ఎంత పడుతుందమ్మా? అంటే గతంలో కనీసం 2-3 గంటలైనా అంటే మేము ఇప్పుడు డైలీ వస్తాం సార్. ఎవ్రీ ఇయర్ మాది ఇక్కడే తాడేపల్లి. 7:30కి స్టార్ట్ అయ్యాము, ఇప్పుడు 9కి వచ్చాము. 9 అంటే 1.5 hour ఈజీగా పడుతుంది సార్. అంటే మేము వెళ్ళేది ఉచిత దర్శనానికి. ఏమి లేదు సార్, ప్రశాంతంగా అంతేమి లేదు సార్. బానే ఉంది.